సిగురు నొత్తాంది. సిగురు నొత్తాంది అనుకుంటా, మరి ఆప పుల్లతో ఎందుకు పళ్ళు తోమాలే? బ్రష్ కొనుక్కుంటేవి కదా. బ్రష్ కొనుక్కుంటే పేస్ట్ పెట్టుకొని బ్రష్ అన్న దగ్గత్తాంది కాదే. ఆ తీపిదనం అంతా లోపలికి పోయి ఇట్లా దగ్గు రావట్టే. అందుకనే మళ్ళీ యాప పుల్లకి వచ్చిన. యాప పుల్లతో ఏ దగ్గు ఉండదు, కానీ ఇది బాగా నవ్వులంది, సిగుళ్ళకి నొప్పి అవుతుంది. ఏం చేస్తాం మరి? ఓ నీకు అన్నీ అవుతాయి. పేస్ట్ తో తోమితే తగ్గత్తందట ఈయనకు ఒక్కనికే. లోకంలో ఎవ్వరు తోమతలేరు ఇక పేస్ట్ బ్రష్ చేసుకొని. అగో ఇంట్లో ఫోన్ వస్తుంది, ఎవరో చూడిపో. నేను పనిలేదో పడితే నువ్వే దగ్గరుంటివి, నువ్వే చూడిపో రాదే, నువ్వే చూడు. నాకేమో అవసరం చూడకు. నేను మా అవతని పొద్దుగానే ఫోన్ మాట్లాడినా, ఎవరో ఎక్కడను. అయ్యో ఇంత అధ్వానమైన వానే నీ ఎవరో ఏందో. ఎటు తయారవుతానో ఎటు తయారవుతానో, కొత్త చీర కట్టినావు. అగో మా అవ్వలింటికి పోతానా. మీ అవ్వలింటికి ఎందుకే ఇప్పుడు? ఇలా రాఖీ పౌర్ణమి కదా, అందుకనే పోతానా. రాఖీ పౌర్ణమి ఇయ్యాలనా? అరే మరి రాఖీ పౌర్ణమి అయితే నువ్వు మీ అవ్వల ఇంటికి పోయి నువ్వేం చేస్తావే? ఏం చేస్తా, పండగ పూట మా అవ్వరమ్మనేది పోతానా. అరే నీకు అన్నదమ్ములు ఎవరు లేరు, ఏం లేదు. ఇక్కడ మా చెల్లెత్తది, చెల్లెత్తే ఉండద్దానే. అది చేయమంటది, తప్ప ఎవరైనా తిండి చేయమంటది అని ఏమంటది. నువ్వో తిట్టనే ఎవరు లేనిది మా వదిలే వేయింది, నేను పోయి ఏం చేయాలని అనుకోదా? ఉండు నువ్వు. ఉండి నేనేం చేయాలి? మీ చెల్లె చుట్టూ సార్గం అంతా చేసుకుంటుండన్నా. పోయినసారి గిట్లనే ఇగో మా చెల్లెత్తది అని ఉంటే, ఇగో వదినే నాకు గులాబ్ జామ్ చేసి పెట్టు, ఇగో వదినే నాకు మైసూర్ పాక్ చేసి పెట్టాను ఆమె చుట్టే చేయించుకుంటున్నది. ఇక నాకు పండగద్దు పాపం వద్దా, నేను మా అవ్వగారింటికి పోతా. అయినా నేనుండేం చేయాలి? అన్నవు నువ్వు ఉన్నావు, నీ చేతికి రాఖీ కడుతుంది. అరే పాపం మా చెల్లి అక్కడ వాళ్ళ అత్తగారింటి కదా ఇబ్బంది పడుతుంది, అక్కడ ఏం తిని రాదు. అందుకని చెప్పి ఏదో ప్రేమతో నిన్ను అడుగుతుంది. ఎందుకే గిట్లా చేస్తావు? ఉండు, నువ్వు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. నువ్వు పోతే నాకు అంత ఎట్నో అనిపిస్తుంది. అబ్బో నేను పోతానంటే బాధ అనిపిస్తుందా? బాగానే ఓల పడతాను కదా. నేను పోతే మళ్ళీ మీ చుట్టూ సార్గం అంతా ఎవరు చేయాలి? పనులు మళ్ళీ మీ చెల్లెనే చేయాల్సి వస్తుంది. మీ చెల్లె అబ్బో అన్న నువ్వే చెయ్యి, ఆడ నేనే చేయాలి, ఈడ నేనే చేయాలి అని మీ చెల్లె అంటది. ఇక నీ మీద పడుతుంది పని అంతా, అందుకనే బాగా అనిపిస్తుంది అని చెప్తానమ్మా. నేను ఆటగాలని నాకు తెలుసు, నేను ఖచ్చితంగా పోతా మా అవ్వగారింటికి. అగో గిట్లంటవేందే? ఇగో మా చెల్లి రాఖీ కట్టినాక నేను కూడా వస్తా మీ అవ్వగారింటికి, సరేనా? ఇక ఇప్పుడైతే ఉండు, ఇద్దరం కలిసి పోదాం, మంచిగా ఉంటుంది. ఇక అవునా? మీ చెల్లె రాఖీ కట్టినాక నువ్వు మా అవ్వగారింటికి వస్తావా? నేను ఒక్కదాన్ని పోతే ఆటో నిండిందాకుండి ఆటోలో అరిగోస పడుకుంటా పోవాలి. నువ్వు వస్తే మంచిగా ఉంటుంది. సరే మంచిది. ఫోన్ ఎవరు ఇన్నిసార్లు చేస్తాళ్ళు? ఇంకెవరు? మీ చెల్లెనే కావచ్చు. రమ్మను, తొందరగా వచ్చి రాఖీ కట్టి పోమ్మను, మా అవ్వగారింటికి పోవాలి. హలో చెల్లె వస్తాడు వారా? గదే గదే నాకు ఇప్పుడే యాదికి వచ్చింది. రాఖీ పౌర్ణమి ఇయ్యాలి నేనా? గదే మీ వదిన అంటే నాకు తెలిసిందిరా. సరే తొందరరా. ఏమైంది అట్టన్నట్నా? ఆ మొత్తం ఒక్కటి రాని కానీ ఆ అన్నయ్యని అయితే తీసుకురాకమాను. ఆ అన్నయ్య వస్తే పోయినసారి నువ్వు తెచ్చిన 2 బాటిళ్ళ కళ్ళు ఇరుగ తాగిండు. మంచి లేదు అనుకుంటే తాగిండు, మొత్తం అంతా కక్కిండు. కక్కతో ఎత్తిపోసుకుంటూ ఉండాల్సి వచ్చింది పండగ పూట. ఆ బావ రాడు కానీ అప్పుడు నేనే బతిలాడితే రమ్మని. ఇప్పుడేం వంటలేను కదా, ఈ ఒకటే వస్తుంది. 10 నిమిషాలలో వస్తుందట. ఏమైంది? మీ చెల్లె ఇంకా వస్తలేదు? అప్పుడెప్పుడో బయలుదేరినాను ఫోన్ చేసా కదా. వస్తుంది, మాగత్తది. రావద్దా? ఆటోలు రావద్దా? రే వస్తుందా? ఏమన్నా నడుచుకుంటూ వచ్చేదా, ఊరికి వచ్చేదా? ఇదేందుకు బ్యాగ్ ఎందుకు ఇంతగానం చదివినావు? మా అవ్వగారింటికి పోవడానికి చదివినా, ఇంకెక్కడ చదువుతా? అవ్వగారింటికి పోవడానికి బ్యాగ్ చదువుతారు ఎవరన్నా? రాంగా తెచ్చుకుంటారు. అవ్వగారింటి నుంచి అత్తగారింటికి రాంగా సామాన్ దట్రా అప్పాలు గిప్పాలు ఎవరైనా తెచ్చుకుంటారు. నువ్వేం చదివినా? గీతగారు ఏం చదివినావే? నీకు పొంగ పట్టుకపోయినా గుర్తుకుంటాయి, రాంగ పట్టుకొచ్చినా ఏడ గుర్తుంటాయి? అన్ని పట్టుకొస్తా, గుర్తుండదు. రాంగ నువ్వు ఎప్పుడు ఖాళీ బ్యాగ్ పట్టుకొని వస్తావు, పోగానే సంచులు నింపుకొని పోతావు. ఏంది ఈ సబ్బు ఏంది పట్టుకుపోతావు? ఈ సబ్బా ఇగో మా అవ్వ ఊకే ఎండలో పని చేసి బాగా నల్ల పడతాన బిడ్డ, ఏదైనా సబ్బు పట్టుకరా అన్నది. అందుకనే ఇది పట్టుకపోతాను మైసూర్ శాండిల్ సబ్బు మీ అవ్వ కోసం పట్టుకపోతానవా? అయితే ఏమైతుంది? ఓ దేవుడికి బోల సబ్బులు ఎందుకు? అంత బూర్ది పెట్టి దోమతా అంటే చర్మం అంతా ఎర్రబడతాందట, చేతులు ఘోరంగా పని చేసుకోక రాకుండా అయితానే బిడ్డ. నువ్వు వాడతావు కదా, గదేదో పతాంజలి సబ్బు గది తీసుకురా అని చెప్పింది. మీ అవ్వ కోసం పతాంజలి సబ్బు పట్టుకపోతావా? అయితే ఏమైతాంది? నేను ఎన్ని పట్టుకొస్తలేను అక్కడ నుంచి. ఈ గోధుమ పిండి ఎందుకు?
ఇగో దుకాణంలో పూరీల పిండి అంటే తెల్లగా మైదా పిండి ఇస్తారట, అందుకనే గిది గోధుమ పిండి పట్టుకపోతాను అన్ని సగ చేస్తాడు, అన్నీ చూస్తాడు. ఓ షెకింగ్లు చేస్తాను షెకింగ్. అట్లా కాదే, నేనే గోసపడుకుంటా రూపాయి కష్టపడుకుంటా అన్ని సంపాదించుకుంటా నేను తెస్తే నువ్వు మీ అవగారింటికి మోతే ఎట్లనే అక్కడ అందుకనే పట్టుకపోతాను. ఏమన్నా మొత్తం ఇల్లుకిల్లి పట్టుకోపోయినట్టు చేస్తాను. వదలకు వాళ్ళు ఇద్దరన్నే ఇయ్యలేదు, వాళ్ళు ఏం చేస్తులేదు, ఏం లేదు. ఎన్ని చేసినా నీకు గుర్తుండదు. అన్నా వదినే ఉన్నారా? అయ్యో చెల్లె వచ్చినవారా? నేను బస్ స్టాండ్ కాడ దాకా అద్దాం అనుకున్నాను, నువ్వు వచ్చినవా? దాదా ఇగో మా చెల్లె వచ్చింది, నడివిగా. ఆటోనికి 50 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న వాళ్ళే ఇక్కడ దాకా వచ్చి దింపిండి అన్న. అవునా చెల్లె, పైసలు వేరే మంచిదే, ఇక్కడ దాకా దించిండి ఇడితే. అయ్యో గిద్ద పెద్ద మూట పట్టుకొని వచ్చినవారా? ఇగో మా చెల్లె మూట పట్టుకొచ్చిందే. మూట ఏం పట్టుకొచ్చింది అంతగానం? ఏం తెచ్చినావు ఆడపడుచు? రాఖీ పౌర్ణమని మీ అన్న కోసం అంతగానం పెద్ద స్వీట్ పట్టుకొచ్చినామా ఏంది మూటలా? ఏ కాదు వదినే, ఇడిచిన బట్టలు అక్కడ ఉంటే నేనే ఉతకాల్సి వస్తుంది. అదైతే నువ్వు ఇక్కడ తీసుకొస్తే నువ్వు ఉతికి పంపిస్తావు కదా, అందుకే తీసుకొచ్చిన. అయ్యో ఇడిసిన బట్టలా? చీసి అప్పటి దిల్ నుంచి ఏదో వాసన వస్తుంది. మీ బావ 4 రోజులకోసారి స్నానం చేస్తాడు కదన్న, అందుకే వాసన ఎక్కువనే ఉంటుంది ఆ బట్టలల్లా. అయినా ఆ బట్టలు ఉతకడానికి నేను ఉంటలేని ఆడపడుచు. నువ్వు రాఖీ కట్టంగానే అవతల పడతాం, మా అవ్వగారింటికి పోతాను. ఎప్పట్లాగా నువ్వు రాగానే నీకు చేసుకుంటా, సార్గం చేసుకుంటా, నువ్వు తెచ్చిన బట్టలు ఉతుక్కుంటా ఏముండా. అయ్యో నువ్వెందుకు పోతావు వదినే? అయినా మీకు అన్నదమ్ములు లేరు కదా? అన్నదమ్ములు లేకుంటే మాకు పండగ లేదా ఆడపడుచు? ఇక నీకు ఒక్కదానికే పండగనా? మాకు పండగ ఉంటది. నేను అడిగి పోయి మా పెద్దమ్మ కొడుకులకు చిన్నమ్మ కొడుకులకు మాగా కడతా. అన్నదమ్ములు అనుకుంటే అందరు అన్నదమ్ములే, అందరు సొంతోళ్ళే. ఈడుండి నీ చుట్టూ వేసుకుంటుండన్నా. అన్న వదిన గట్లా అంటే చూసుకుంటూ ఉంటానమేందన్నా? నేను ఇంట్లోకి వస్తే మీరు బయటకు వెళ్ళిపోతారా? అంటే కాదురా, నువ్వు బాగు. ఏయ్ నువ్వు సపడే కుక్కో, ఏందే పౌలు లేదు మని లేదు, ఎటు పౌలు లేదు, ఉండుడే మా చెల్లె వేదాకుండుడే. అగో ఇది వరకు ఒక మాట ఇప్పుడు ఓ మాట. నాతో నత్తనంటే కదా మీ చెల్లె రాగానే మాట మారుస్తాను. మాట మారుతుడు కాదు, ఆగు. మా చెల్లె రాఖీ కట్టగానే మాగపోతుంది, అప్పుడు పోదాం. కానీ ఎందుకే లొల్లి పెడతావు, ఉట్టిగా మనసును బాధ పెడతావు? మనం పోయేది పోతాం, ఎందుకు ఉట్టిగా? ఆగు నువ్వు ఆగు. చెల్లె రాఖీ కట్టరా. రాఖీదే ఉన్నదన్నా, పొద్దుగాల కట్టచ్చు, సాయంత్రం కట్టచ్చు, రేపు పొద్దుగాలైనా కట్టుకోవచ్చు. నేనైతే వచ్చినా కదా. అంటే బాగా బాధపడతారు కావచ్చు, పోతావంటరా. మీ అత్తగిన ఎవరు ఆశ్రయేటోళ్ళు లేరు కదా, అందుకని నువ్వు పోతావు సరే తొందరగా కట్టిపో అని చెప్పి చెప్తారా అట్లా. మంచి చెప్పింది నానే. మాగా చెప్పినావు కానీ ఇగో ఆడపడుచు తొందరగా అట్టు రాఖీ, పొద్దుగాలనే మంచి గడియలు ఉన్నాయట. కట్టినా కూడా నేను ఎటు పోయేది ఏం లేదు కదనే. పోయినసారి రాఖీ కట్టినప్పుడు 15 రోజులు ఉండిపోతానే మా అత్త, ఇప్పుడే ఎందుకు వచ్చినామని అన్నది. ఈసారి ఖచ్చితంగా 4 రోజులని ఉండాలి. మీ అత్త గట్లెందుకు అన్నదిరా? నువ్వు 15 రోజులు ఆగిపోయినా కానీ మీ అత్త ఇంకా 4 రోజులు నువ్వు అన్నదా? గట్లెందుకు అన్నట్టు మరి? గదే అన్న, నా చుట్టూ మా అత్త వేయవలసి వస్తుందని, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పోయిరా అని అన్నది. అంటే ఇక్కడ నీ చుట్టూ ఎవరు చేసుకుంటుండాలి మరి? ఇంకా అక్కడ ఏం పనులు చేస్తారేవా నువ్వు? ఈ ఏడవదినే నేను ఏం పని చేసినా వాళ్ళు మెచ్చారు, అందుకే నేను ఏం చెయ్యా. నయమేనే చెల్లె, ఇక్కడ నువ్వు కూడా మెచ్చావు కాదే, అందుకనే మా చెల్లె బలి పెడతారని ఏం పని చేయదు. మా చెల్లె మస్తు తెలివి కల్లది కదా చెల్లె. అవునన్నా, ఆ మెచ్చని పని చేసుడు కంటే సపడే కుక్కునేది అయ్యాం. బాగానే ఆడపడుసు, పని తప్పించుకోవడానికి మంచిగా తెలివి ఉపయోగిస్తావు. ఇక్కడికి వస్తే నేను మెచ్చా, అక్కడికి పోతే మీ అత్త మెచ్చది. ఇక మేమే చేసుకుంటుంటాం. ఎల్లకాలం నువ్వు పని లేకుండానే ఉండు. మాగజరే కానీ రాఖీ కట్టు తొందరగా. అయ్యో కట్టుమంటే నేనేడా కట్టాలి వదినే? నేను రాఖీ ఎక్కడ తెచ్చినా? నేను అత్తాండు రాంగ తీసుకొని రమ్మన్నా, వచ్చినాక కట్టుడే గాని. అంటే అన్నయ్య కూడా వస్తానా? ఏమో నేనేం చేయాలనే? ఇక నేను వచ్చినాక అయినా రాడా వదినే? గీ మేరోళ్ళ ఇంటికాడ జాకెట్ ఇచ్చిన, జాకెట్ రాఖీ పట్టుకొని రమ్మంటే అత్తనన్నాడు. అవునారా? బాగా వస్తాండా? అత్తాండన్నా. పోయినా సరే బుడ్డిపోయిన కళ్ళు తాగిపించినవాట, ఈసారన్నా మంచి కళ్ళు తాగిపి. వామ్మో, అంటే ఇప్పుడు కళ్ళు తెచ్చుకుంటా అన్ని తెచ్చుకుంటూ ఇక్కడనే ఉంటావా? నడువు పోదాంపా. ఏ ఆగే పిచ్చిదానా, ఇప్పుడు ఎగరం ఎట్లా పోతాం? ఆగరాదు. ఇప్పుడు మా బావ రాఖీ పట్టుకట్టండట, రాఖీ పట్టుకట్టినాక మా చెల్లె రాఖీ కడుతుంది. రాఖీ కట్టినాక సపరేట్గా పోతాను అని అవతల పడచ్చు. ఏమున్నదే నీ కళ్ళు నేనే తెస్తా, ఎందుకు తొందర పడతాను? ఆగు చెల్లె, ఇక కాళ్ళు కడుక్కొని ఏమైనా ఉంటే తినిపో. మా బావ వచ్చేదాకా ఆగు, సరేనా? ఏందో ఏమో వదినే, పోయినా సరే చికెన్ బాగా ఉడకబెట్టినావు. చికెన్ అయినా మటన్ అయినా కొంచెం ఉడకబెట్టాలి, తినబుద్ధి కాలే. ఇప్పటి మందం అయితే కొంచెం గులాబ్ జామ్ చేయి. చేస్తుంది పో పరిచి. ఇగో మా చెల్లె గులాబ్ జామ్ చెయ్యి, మంచిగా చెయ్యి. చక్కెర ఎక్కువ తింటుంది మా చెల్లె.
కాలు చేతులు కడుక్కోరా, కాలు చేతులు కడుక్కొని ఆ మొహం కడుక్కొని రా. ఇక్కడనే ఉన్నావా? ఇగో తెచ్చినా తీసుకో. లేవా ఇక? ఎదువరా నీకోసం చూడబట్టి రాకెట్ల పుణ్యం అంతా అయిపోయినాం కత్తవా? ఆమె జాకెట్లు కుట్టడం ఆమె లేట్ చేసిందే, కొంచెం లేట్ అయింది. ఏమైతే అని తీరాదు. రాకెట్లు అయితే తెచ్చినావా? రాకెట్లు అంటావు, ఒకటే చెప్పినావు కదా, 10 రూపాయలు పెట్టి ఒకటే పట్టుకొచ్చిన. సరే తీ, కాలు కడుక్కొని ఇంట్లోకి రా. వచ్చిండారా బావ? వచ్చిండా? వచ్చిండన్నా వచ్చిండు. ఇక వాటు రాఖీ కడతా పాటు. ఇప్పుడే కడతావారా? ఆగరాదురా మరిచి. ఇట్రా ఇట్రా, మా చెల్లె రాఖీ కడతాను. ఇట్రా. నేనెందుకు రాఖీ కడతా అంటే సప్పట్లు కొట్టన్నా? పోదామంటేనేమో పోదామే, నాదో బాధ అయితే నీదో బాధ. ఇట్రా, ఇటైతే ఉండు రాఖీ కడతా అంటే. వదినెందుకన్నా? నేను రాఖీ కడతా అయిపోయా, నువ్వు కట్నం పెడతా అయిపోయా, మధ్యలో వదినెందుకు? గదేరే చెల్లె, కట్నం ఎంత అనేది మరి అది నేను చెప్పపా. ఇటు రావే అని ఇట్రా, ఇటు ముందట రా చెల్లె, నువ్వు కట్టురా. ఇట్రా. ఏంది కట్టరాదు ఆడపడుచు, కట్టరాదు. నేనెందుకు కట్నం గురించి నాతో విచారించడం ఎందుకు? 216 పెట్టరాదు. ఈ పొద్దున ఆటో కిరాయికే 100 అవుతాయి. ఆయనతో 100 రూపాయలు పెట్టావు, 216 పెట్టు. అయ్యో 216 ఏం మొదలైతాయి వదినే? అన్న నేనైతే నీ మీద నేను నమ్మకం పెట్టుకుని 10,000 అప్పు చేసి వచ్చిన. పరిచే అగో, నీ అప్పు ఒక్కదాన్ని అడుగుతానమేందే? ఇంటికాడనేమో నా అప్పు నీ అప్పు 2 కలిపి అడుగుతాను, ఇక్కడనేమో నీ ఒక్కదాని గురించి అడుగుతాను. మన నా అప్పు సంగతి ఏంది? ఆగరాదు, ఒకటి అయినాక ఒకటి, రెండోసారి అంటే మా అన్న భయపడా? ఏంటిదిరా? ఏంటిది? ఏమంటాడు బావా? అంత మంచేనా బా? మంచే. మీ చెల్లెమో అడుగుతాను చూడు. ఏంటిది బావా? ఏంటిది? ఏంటిదిరా చెల్లె? ఏంటిది ముచ్చట? చెప్పుడేమున్నది అన్నయ్య, నువ్వు ఎట్లా రాఖీ పౌర్ణమికి 10,000 రూపాయలు ఇస్తావని నేను ఒక దిక్కు అప్పు చేసిన, ఆయన దిక్కు అప్పు చేసిండు. ఆ 2 అడుగుదామని అంటాను. ఇగో ఉంటే ఇంకో 2,000 ఎక్కువ, వడ్డీ కూడా కట్టేది ఉన్నది. నేనెందుకు ఇస్తా? మీ అప్పులు చేస్తాడే నేను కడతానా? నేను కడతాను ఆరా చెల్లె. పైసలు లేవేలు, మా దగ్గర పైసలు లేవు. నేను అసలు ఏ పైసలు ఇయ్యా. అగో, నిన్నేమన్నా ఉట్టిగి ఇవ్వమంటానవా? రాఖీ కట్టినందుకు పైసలు ఇవ్వమంటాను, రాఖీ కట్టినందుకు పైసలు నువ్వు ఉట్టిగి ఇవ్వన్నట్టు చేస్తాను. అగో వరిచి, ఎట్లనే? ఆగు, నువ్వు ఆగు. అన్నయ్య ఇగో వాటు. అగో పైసలు ఇస్తాలా? తే. ఇట్లా కాదన్నయ్య, ఇట్లా. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నయ్య గారు. అన్న పైసలు. అగో వరిచి, మా చెల్లె పైసలు అంటుంది కాదే. పైసలు ఎక్కడి? నాకు తోడబుట్టిన అన్నలు ఎవ్వరు లేరు. తోడబుట్టిన అన్న ఈ అన్ననే అనుకొని రాఖీ కట్టిన. అన్న కట్నం ఎంత పెడితే నీకు అవి ఇస్తాను, మీ చెల్లెకిద్దు. అంతే అన్న, అంతే. అంతే నానే చెల్లె. ఇక బావ ఎంత ఇస్తే అంత నీకు ఇస్తావురా, ఇంకేంది? ఎంత ఇస్తా అంత కాదు, ఇంకా మనకి మిగులుతాయి. మీ చెల్లె నీకు చిన్న రాఖీ కట్టింది, అదే మా అన్నకు నేను పెద్ద రాఖీ కట్టిన. అందుకనే 20,000 కట్నం ఇస్తాడు, నువ్వు మీ చెల్లెకు 10,000 కట్నం ఇత్తుతి. అబ్బో, ఈ కథ మంచిగా లేదు. పోదాం పావే, సపడే పోదాం పా. ఆగో, నీ గడితే ఎట్లా లెక్క ఉంటుంది అన్న? నువ్వు గట్ల అన్నకే జరా ఏమున్నది చెల్లె, ఇక అంతా బరాబరే. మీ వదిన ఇష్టం. ఇక మీ వదిన కూడా రాఖీ కట్టింది, మరి బావకు బావ ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి. పెద్ద రాకే, అది అన్నది కూడా వాస్తవమే. పెద్ద రాఖీ తీసుకొచ్చి కట్టింది అంటే 20,000 ఇవ్వాలి. నువ్వు కట్టింది చిన్న రాఖీ, ఇంత తప్పించుకంత రాఖీ 5 రూపాయలు పట్టుకొచ్చి 10,000 అడిపోయింది. న్యాయమేనారా? ఇగో నువ్వు అన్నది బరాబరేనే, అంతే. అబ్బా, మీరు ఇట్లా చేస్తారు అనుకోలే అన్న. నువ్వు నన్ను బాధ పెట్టకే. ఏం బాధ పెట్టుడు ఆడపడుచు? అన్నలే అప్పులలో ఉండగా మీద పడి రాఖీ పౌర్ణం కట్నం దే అంటే అన్నకి ఎక్కడికి వెళ్ళొస్తాయి? అన్న బాధలు ఉన్నాడా, అప్పులలో ఉన్నాడా, అన్న మీద పీకల్లోతు అప్పులు ఉన్నాయా లేవా అని చూసుకొని మెదులుతా అంటే ఆడపడుచులను నెత్తి మీద పెట్టుకునే చూసుకుంటాం ఆడపడుచు. నువ్వు ఏమైనా ఇక రాఖీ పౌర్ణం వచ్చింది అనగానే అన్న నీ గురించి నువ్వు ఇస్తావనే తెలిసి నేను 10,000 అప్పు చేసిన, 20,000 అప్పు చేసిన అని అప్పు చేసుడు ఎక్కడిది? ఏదో సంబరంగా ఆడపడుచుకి చేస్తే, మనం ఆడపడుచుకి ఇంత చేస్తే మనకి ఇంత అయ్యేస్తుందని అన్నదమ్ములు ఎంతో నమ్మకం పెట్టుకొని, మీ కళ్ళ దుఃఖం రావద్దు, మీ కంట్లకెళ్ళి నీళ్ళు రావద్దని వాళ్ళు మనసులో ఎంతో ఆశలు పెట్టుకొని వాళ్ళకు ఉన్నదేదో ఇచ్చుకుందామని చూస్తే, మీరు వాళ్ళ గురించి వాళ్ళ కట్నం తీసుకొచ్చే దాని గురించి మీరు అప్పులు చేస్తే ఎట్లా ఆడపడుచు? మీరు అన్నల గురించి ఆలోచించాలి కదా. ఆడపడుచులు అని దేవతలలో భావించి మీ గురించి వాళ్ళు ఆలోచించి ఏదో ఒకటి తోచింది పెట్టినప్పుడు బంగారంలో తీసుకోవచ్చు కదా. అబ్బో, ఇంత పెద్ద ముచ్చట చెప్తాంది ఈ ఇయర్ వాళ్ళు. పోదాంపా. అన్న నిజంగానే ఇయ్యరానే? సపడేకనే ఇవ్వమంటావా ఉట్టి చేతులతోని?
ఇగో ఆడపడుచు నువ్వేం బాధపడకు, ఈసారి అయితే పట్టుకోవో. కానీ అన్నిచ్చే కట్నం కోసం అప్పులైతే ఎప్పుడు చేసి కూసోకు. అన్న ఎంతో సంబరంగా ఇస్తాడు, కానీ పీకల్లో తప్పులు ఉన్నప్పుడు నువ్వు పీక మీద కూసోవద్దు. నేను చేసిన అప్పులు అంటే ఆయన అప్పులెట్టు పోతాయి. ఆయన బాధ ఆయన కష్టం కూడా మీరు చూడాలి కదా, ఆడపడుచు అయ్యండి. అంటే ఇప్పుడు అయితే ఇస్తారా? చెప్తాండి కాదురే చెల్లె, ఇప్పుడైతే మాకు ఇస్తాం. ఇక వచ్చేసారి నుండి చీర పెడతాం, పట్టరాదు. మాకు వీలైతే ఎల్లుబాటు ఉంటే మాకు పెడతాం రా. ఈసారి బాగా కష్టాలు వచ్చినాయి. ఓ అప్పులు బాగానే, బడి ఫీజులు పిల్లలకు కూడా బాగానే కాదురా, అట్లా గోసైతుంది. లేకుంటే మీ వదిన కూడా మంచిదేరా, ఏం మాట్లాడది. మరి నా సంగతి, నాకో 10,000 ఇస్తారు కదా. నీకెందుకు ఇస్తాం బా, నాకో 10,000 ఇస్తారు అంటే ఎక్కడి నుంచి తెచ్చియాలి? దసరా పండుగ అయితే ఓ డ్రెస్ పెడతాం, లేకుంటే ఇంత కలిసినప్పుడు తాగిపిస్తాం, ఇంటికి వచ్చినప్పుడు బుక్కడు బువ్వ పెడతాం. ఏం పండుగ వచ్చిందని, ఏం వచ్చిందని, ఏం చేస్తారని. ఒక ఇల్లు కట్టేది లేదు, ఒక పెళ్లి చేసేది లేదు. ఉట్టిగానే నాకు 10,000 ఇవ్వండి, ఏడబడిపోతానే అని మాకేమన్నా మీద పడిపోతే కుప్పలు తప్పాయించి ఉంటే నేనేమన్నా ఇత్తు. మరి ఏం లేవు బాబు. మరి వీళ్ళు బాగానే మాట్లాడతాళ్ళు. ఇక నువ్వు లక్కల వాడ, నువ్వు తీసుకొని రా. ఇక నేను పోతానా, గీళ్ళేమించేటట్టున్నాను నాకు. పో, నీకు ఇప్పుడెక్కడత్తా? నేను 4 రోజులు ఉండత్తా. మీ అమ్మ వంటలు నాకు నచ్చలే. ఇక్కడ మంచిగా వదిన వండుతా అంటే తినత్తా. అయ్యో ఆడపడుచు, మళ్ళా ఉంటానంటానవా? నేనైతే పండగకు మా అవ్వగారింటికి పోవద్దా? ఇప్పుడు అచ్చని ఇక్కడనే 4 రోజులు తిష్టేస్తే నేను ఎప్పుడు పోవాలి? ఎప్పుడైనా గిట్లనే జరుగుతుంది. పండగకి వస్తాను 15 రోజులు, 20 రోజులు, 1 రోజులు ఇక్కడనే పడి ఉంటాను. పండగకో పబ్బానికో 4 రోజులు ఉంటే నాకేమనిపించేది, నాకు కూడా ఈడు పనిపించేదా? నీకు చేసుకుంటూ ఉంటా అంటే నాకు అవ్వగారిల్లు లేదా, నాకు పండగలు ఉండయా? ఎప్పటికున్నా అత్తగారిల్లే నీ ఇల్లు అనుకోవాలి. అక్కడైతే అత్త చేసి పెట్టాలా, ఇక్కడైతే నేను వర్ణం చేసి పెట్టాలా? నీకు పని వద్దా? నువ్వు పని నేర్చుకొని నీకంటూ ఒక ఇల్లు ఏర్పడితే నీ పిల్లలు, నీకు, నీ కుటుంబం, నీకు అనేది ఒకటి ఉంటుంది. ఎప్పటికి ఇక్కడికి వచ్చి అన్న మీద వదిన మీద గిట్ల ఉంటా అంటే ఎట్లుంటుంది చెప్పు? నేనైతే పోవద్దా మామగారింటికి? అంటే ఇప్పుడు పోవాలి వదినే, ఓ 15 రోజులు ఉండిపోతుంది. నిన్న 4 రోజులు ఉందాం అనుకున్నా కానీ 15 రోజులు ఉండిపోతుంది. ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. సరే ఉండు. మరి మా చెల్లి ఉంటుంది కదా, చికెన్ దేవన్నా, మటన్ దేవన్నా? ఇక వచ్చి మీ ఈయనే ఉండు. నువ్వు పూటకు చికెన్ మటన్లు తెచ్చుడు. ఇక అప్పులు కాకపోతే ఏమైతాయి? ఎన్నట్టుకున్నా అత్తగారిల్లే మనిళ్ళు అనుకొని అక్కడనే ఉండాలి ఆడపడుచు. గిట్లా అన్న మీద వచ్చి ఉంటే ఎట్లా చెప్పు? నలుగురు ఏమంటారు? అయ్యో ఆ చికెన్నే ఉంటుందా, ఆ చికెన్నే ఉంటుందా అని అడుగుతుంటే ఏం చెప్పాలి మేము? ఏమని చెప్తావు? పండుగ వచ్చింది 10 రోజులు ఉంటుందని చెప్పు. వాళ్ళు అత్త అండే వంటలు ఆమెకు నచ్చలేమని చెప్పు. సాయంత్రం అయితే ఇంత చికెన్ తెప్పించండు వదినే. అగో చికెన్ అన్నది కాదే మా చెల్లె, తెత్తా పైసలు ఇటీ. బట్టలు చదువుకొని మా అవ్వగారింటికి పోదామని తయారైన వాళ్ళే ఏమొచ్చింది రాఖీ కడదామని. రాఖీ కట్టంగానే పోతుంది, నేను మా అవ్వగారింటికి పోవచ్చు సంబరంగా అని అనుకున్నా. ఇక వచ్చి ఇక్కడనే ఉంటుంది, ఈమె చుట్టూ చేసుకుంటూనే ఉండాలి. ఇక నేను మా అవ్వగారింటికి ఎప్పుడు పోవాలి?